పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ. ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి వస్తాయంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి యాప్ సర్వేలో సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువగా పెంకుటిల్లు నివాసం ఉంటున్న దరఖాస్తుదారులు ఉన్నారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రం మొత్తంలో 80,54,000 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులందరి ఇళ్లకు సర్వేయర్లు వెళ్తున్నారు. ఇంతవరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టారు. ఇందులో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో 2.30 లక్షల మంది పెంకుటిల్లో, 2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో, 1.86 లక్షల మంది జిఐ రేకుల ఇళ్లలో, 1.22 లక్షల మంది స్లాబ్ గృహాల్లో, 69,182 మంది మట్టి మిద్దల్లో ఉంటున్నారట. ఇక ప్లాస్టిక్ కవర్లు టర్పలిన్లతో కూడా ఇండ్లు ఉన్నాయట. 41,000 ఇండ్లు ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు వాళ్ళందరికీ. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఇది చూసినాకన్నా కొంచెమన్నా మనకు గుర్తు రావాలి ఏం చెప్పినా ఏం మాట్లాడినది. ఇది చూసినాకన్నా మనకు అది యాదికి రావాలి. ఎంత 41,000 మంది ఇండ్లు కూడా ప్లాస్టిక్ కవర్లు టర్పలిన్లు కప్పున్నాయట. వీళ్ళందరికీ బంగారు తెలంగాణ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానా, అల్లుడ తేడం అంటాడు, కోడినెడ కట్టేస్తావు, బరినెడ కట్టేస్తావు, దుడినెడ కట్టేస్తావు, మీ ఇంటికి మన దావత్ కత్తా, గుడాలు పోసి నాకు ఇంత ఏటకూర పట్టుకొచ్చి ఇంత నాకు దావత్ ఇవ్వాల్సిందే అని చెప్పి ముచ్చటాచర చేసి మసిబుసి మాడిగా వేసి అడికెళ్ళి వచ్చిండు. ఇప్పటికీ మనం నిత్యంగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పేపర్లల్లో. గతంలో ఒక రాజు ఏం చేసేదట అంటే కోడిని అలా నిల్చోబెట్టి మొత్తం ఈకలన్నీ పీకేదంట. కోడిని ఇబ్బంది గురి చేసేటట్టుగా మొత్తం ఈకలు పీకినాక ముందు ఒక 4 గింజలు వేసేదట. సో ఆటి ఆసర చూపించి మొత్తం ఈకలు పీకింది ఎవరు పట్టించుకోవాలి. ఒకటి చిన్న ఆసర వేస్తూ చూసినావా, ఆసర పథకాల కోసం చిన్న చిన్న వాటికి ప్రజలు మొత్తం కొంత ఆయనను ఇంకా కూడా ఏమంటారు గౌరవిస్తున్నారు. ప్రజలకి ఆ ఇబ్బంది పడ్డ విషయాలు ఏం గుర్తుంటలేవు. అటువంటి చర్యకే పాల్పడ్డాడు ఆయన కూడా. 41,000 ఇండ్లకి టర్పలిన్ల కవర్తో ఉన్నాయంటే వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నటువంటి మాట ఏమయ్యా. ఒకసారి ఈయన వేయండి చిన్న ములకు నొరవేయండు. పాపమాటికి పోయి గీ ఇండ్లు ఉంటాయా, గిసొంటి ఇండ్లు ఉంటాయా, దత్తత తీసుకున్న గ్రామం మరి చిన్న ములకనూరు. సో గీ ఇండ్లు ఉంటాయా, గిసొంటి ఇండ్లా, ఇంకా పాత దూలాలు పాత కథే ఉంటుందా, మనం ఇల్లు నిర్మించుకుందాం, మీరు వెంటనే ఇళ్ళని తొలగించేయండి, మనం కొత్త ఇల్లు కట్టుకుందాం అని చెప్పుకొచ్చిండట. పాపం అక్కడ ఉన్న సర్పంచి 2 ఇండ్లు ఉండనట ఆయనకి. తర్వాత ఈయన మాట చెప్పగానే కేసీఆర్ లాంటి వ్యక్తి మాట చెప్పగానే నిజంగానే ముఖ్యమంత్రి చెప్పిండు కదా అయిపోతాయి కదా అని చెప్పి అనుకుని పాపం ఆయన ఏం చేసిండు, ఆ 2 ఇండ్ల అంగులో కొట్టిండు. ఆఖరికి వస్తే ఇల్లు లేకుండా అయిపోయింది. ఆఖరికి వస్తే ఇల్లు లేకుండా అయిపోయింది ఆయనకు పరిస్థితి. తర్వాత 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెలు ఉన్నాయట. 12,765 మంది పెంకులు పగిలిపోవడంతో టార్పులేని కవర్లు కప్పి ఇళ్లలో నివాసం ఉంటున్నట్టుగా తెలిసింది. ఇదేనా మీ బంగారు తెలంగాణ? మీకేమో పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, ఫామ్ హౌజుల మీద ఫామ్ హౌజులు. ప్రగతి భవన్లో కుక్కలు ఉండటానికి అలా కుక్కలు ఉండటానికి 12 కోట్లు 12 లక్షలు పెట్టి ఆ రూమ్ షెడ్ ఏర్పాటు చేసిరట. కుక్కలను దాచిపెట్టడానికి, వాళ్ళు పెంచుకున్న కుక్కలను దాచిపెట్టడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టిరట. ఈ పాపం ఇల్లు చూడండి, పెంకులు పగిలిపోయి కవర్లు కప్పుకున్న ఎంతమంది, ఆ తర్వాత గుడిసెలు ఉంటోళ్ళు ఎంతమంది, గడ్డితో కప్పుకున్నటువంటి ఇల్లులు ఉండేటోళ్ళు ఎంతమంది. అందరినీ సాప్సిదా చేసినాం మేము, అందరు లెక్కలు తేల్చినాం అని చెప్పేది ఇదేనా లెక్కలు మీరు తేల్చింది? బంగారు తెలంగాణ అంటే ఇదేనా? డబుల్ బెడ్రూమ్ అంటే ఇవేనా? మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇవేనా? ప్లాస్టిక్ కవర్లతో కప్పినాయి, టర్పలిన్లతో కప్పినాయి, గడ్డి గుడిసెలు ఇవేనా మీరు ఇచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే? సో ఇప్పుడు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తే ఈ విషయాలు తెలిసినాయట. అయితే మొదటి దశలో సొంత ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిల్లు, మట్టెమిద్దలు, గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తుదారులకు అందులోని వితంతువులు, దివ్యాంగుల ప్రాధాన్య క్రమంలో గుర్తించి ఇళ్లను మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుండడంతో గ్రామాలు, పట్టణాల్లో అందరి చూపు యాప్ సర్వేపైనే ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 59%, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సంక్రాంతిలోపు 100%గా పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్వేయర్లు క్షేత్రస్థాయి తిరుగుతున్నారు. అయితే సర్వే కొన్ని జిల్లాల్లో వేగంగా, మరికొన్ని జిల్లాలు నత్తనడకన సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఇంతవరకు 39%గా పూర్తయింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 59%, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో
58% సర్వే జరిగింది. హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో 30% లోపు వివరాలు నమోదు చేశారు. ఇక జిహెచ్ఎంసీలో 7% మాత్రమే ఉన్నారు. సర్వే అతి తక్కువగా జిహెచ్ఎంసీలో 7% మాత్రమే జరిగింది. గ్రేటర్ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తుల్లో 10,70,000 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 74,380 మంది దరఖాస్తులకు ఇళ్లకు సర్వేయర్లు వెళ్లారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 33 జిల్లాలకు పీడీలను నియమించింది. ఇక వీరంతా నెమ్మదిగా సర్వే సాగుతున్న జిల్లాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రామ సభలు, లబ్ధిదారుల ఎంపికపై 2-3 రోజుల్లో ప్రభుత్వం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సో త్వరలోనే అందరు కూడా 4,50,000 ఇండ్లని సంబంధించి మంజూరు చేయబోతుందట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. చూద్దాం మరి ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరు లబ్ధిదారులుగా ఉంటారు. కానీ దయచేసి గతంలో ఇందిరమ్మ ఇండ్లు అంటేనే అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. పైసలు లేనిదే పని కాకపోతున్నాయి. గతంలో సామాన్ ఇచ్చేది, ఇప్పుడు ఇంకా డబ్బులు ఇస్తున్నారు. కానీ గతంలో సిమెంట్ బస్తాలు ఒకసారి, రాడ్ ఒకసారి, ఇంకోసారి వచ్చేది. ప్రతిసారి రావాలన్నప్పుడల్లా అప్పుడు పీడీలు కాదు, అప్పుడు ఇంకో వాళ్ళ పేరు ఏదో ఉండేది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేటోళ్ళు, బిల్లు పాస్ చేసేటోళ్ళు. వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ ఆ పథకం ముందు పడకపోయేది, పైసలు ఇస్తే ముందు పడకపోయేది. ఎందుకంటే మా చుట్టుముట్టు ఊర్లో కూడా ఎవరైనా కట్టుకున్నారు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చూస్తే అర్థమయ్యేది మాకు. డబ్బులు ఇస్తేనే సిమెంట్ బస్తాలు, డబ్బులు ఇస్తేనే రాడు. సో అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం కొంత కట్టుదిట్టంగా కంట్రోల్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి.